హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏం చేస్తున్నారు? అయిపోయినాయి పనులన్నీ. నేనైతే ఈరోజు ఎర్రకంది పప్పు అండి, ఎర్రకంది పప్పు చింతచిగురేసి పప్పు చేస్తున్నా. ఎర్రది ఉంటుంది కదా పప్పు, చాలా బాగుంటుంది, టేస్ట్ మస్తు ఉంటుంది అసలు. నేను ఇంతకుముందు ఎప్పుడు తేలేదు, కానీ ఈ మధ్య అది ఎక్కువ వాడుతున్నా. మంచిగా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది, రేటు కూడా తక్కువే అనమాట. దాన్ని చిగురేసి పప్పు చేస్తున్నా. మళ్ళీ బీరకాయ పల్లి పౌడర్ వేసి ఫ్రై చేస్తున్నా. అవన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నా. నేనైతే ఈరోజు ఫస్ట్ టైం అండి 9:30కే వంట స్టార్ట్ చేసేసా. ఎప్పుడు 11, 12కి స్టార్ట్ చేస్తా. అంతసేపు ఈ పని ఉన్నాయి లేకుండా ఖాళీగా ఉంటా. ఈరోజు 9కే 9:30 నుంచి స్టార్ట్ చేసేస్తాను. ఎందుకంటే ఎండలండి మరీ దారుణంగా ఉంటున్నాయి కదా. కిచెన్లో అయితే అస్సలు ఉండలేకపోతున్నాం. హాల్లో ఫ్యాన్ వేసుకొని ఒక పని చేసుకొని కొద్దిసేపు ఫ్యాన్ కింద ఆ లోపల చెమటలు కారిపోతున్నాయండి. అసలు ఎంత దారుణంగా ఉంటున్నాయో అసలు. మాకేమో కిచెన్లో ఫ్యాన్ లేదు, హాల్లో పెట్టుకొని ఆ 2 ఫ్యాన్లు అంటే పొద్దున మేము ఇప్పుడు లేస్తే అప్పుడు వేస్తాం 2 ఫ్యాన్లు. మళ్ళీ నైట్ మేము ఎప్పుడు పడుకుంటే అప్పటి వరకు తిరుగుతూనే ఉంటాయి, కానీ వేడిగా వస్తుంది గాలి. కాకపోతే మేము పైన ఉంటాం, పైన ఉండే వాళ్ళకి ఇట్లా ఉందేమో, కింద వాళ్ళకి ఉండదేమో, కింద షిఫ్ట్ అయినా బాగుంటుంది, దొరుకుతాయి అని ఆలోచిస్తున్నాం. కానీ కింద వాళ్ళు కూడా అదే చెప్తున్నారు, ఎక్కడండి బాబు కింద కూడా అంతే వేడిగా ఉంటుంది, పైన లేదు కింద లేదు, అసలు అంత దారుణంగా ఉండే ఎండలు అంటున్నాను. నిజమే అండి, అదైతే మాత్రము. మేము మేము ఇక్కడ సిటీకి వచ్చి 25 సంవత్సరాలు అవుతుంది, నా పెళ్ళైనప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం కదా. ఇంత ఎండలు ఇంత చెమటలు ఎప్పుడు చూడలేండి హైదరాబాద్లో మాత్రం. అంత దారుణంగా ఉంటుంది అసలు. దీన్ని బట్టి మనం బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఇంట్లో అంటే పనులు ఉన్నాయి అవసరమైతేనే కాస్త, ఎందుకంటే ఈ నెల ఒక్క నెల జాగ్రత్తగా ఉంటే బాగుంటుంది. మరీ ఎక్కువ అవసరం అనుకుంటేనే వెళ్తే సరిపోతుంది. అవసరం ఉండేవాళ్ళు ఇంకా తప్పదులేండి, వాళ్ళు ఇంకా ఎలా వాళ్ళు కాదు. జాగ్రత్త కాస్త ఏంటంటే ఎక్కువ నిమ్మకాయ రసం తీసుకుంటే చాలా మంచిదండి. వాటర్, ఎందుకంటే మరీ కూల్ వాటర్ కూడా తాగకూడదు. కూల్ వాటర్ తాగి ఎండలోకి వెళ్ళగానే మనం చల్లగా బాడీలో చల్లగా ఉంటుంది అనుకుంటా, కానీ ఎందుకు ఆరాటం ఎక్కువైపోతుంది. కుండలో వాటర్ అయితే పర్వాలేదు, ఫ్రిడ్జ్లో అయితే అస్సలు మంచిది కాదండి, తాగకూడదు. ఫ్రిడ్జ్లో మంచిది కాదు, కాకపోతే మనం తప్పదు కాబట్టి వేడికి తాగేస్తాం, కానీ డీప్ ఫ్రిడ్జ్లలో పెట్టుకొని తాగేస్తాము. కుండలో తాగినంత వాటర్ బెస్ట్ అసలు ఏది ఉండదండి. కుండనే బెస్ట్. చల్లటి వాటర్ అయినా మనకు కొంచెం గోరువెచ్చగా వేడి చేసుకొని కుండలో పోసుకొని తాగినా మంచిదండి. ఈ సీజన్లో మనం వేడి చేసుకుని అక్కర్లేదులే, అయ్యే వేడి ఎక్కువ అయిపోతున్నాయి. డీప్ ఫ్రిడ్జ్లో నుంచి గడ్డగట్టిన బాటిల్ బయట పెట్టుకుంటే 5 నిమిషాలలో కొంచెం మనకు కరిగిపోయి వేడైపోతున్నాయి వాటర్. అంత ఎండలు వస్తున్నాయండి, నమ్మరు కానీ చాలా దారుణంగా ఉంది మాకైతే అసలు. ఉండలేకపోతున్నాం పైన అయితే. అలా అని ఏసీ వేసుకుందాం అనుకుంటే ఏసీలో ఉంటేనేమో బయటికి పోలేము. ఏసీకి అలవాటు పడితే చాలా కష్టం అండి. అందుకని ఆ ఫ్యాన్ కిందనే ఆ వేడిలోనే ఉండిపోతున్నాము. చాలా వేడి. నాకైతే ఇంట్లో కూర్చున్నా బయట బాల్కనీలో కూర్చుని ఒకటేలా కనిపిస్తుంది, అలా అంత వేడిగా ఉందండి. జాగ్రత్త అబ్బా ప్లీజ్. బయటికి వెళ్ళినప్పుడు కాస్త నిమ్మకాయ రసం తాగేసి దాంట్లో కొద్దిగా సబ్జా గింజలు నానబెట్టేసుకొని, కొంచెం సబ్జా గింజలు బయటికి వెళ్ళినప్పుడల్లా పోయేటప్పుడు ఒక గ్లాస్ తాగండి, వచ్చినాక ఒక గ్లాస్ తాగేసి ఈ 2 నెలలు, ఈ నెల జూన్ లోపల కొంచెం వర్షాలు ఏమన్నా వానదేవుడు కరుణించి వర్షాలు పడితే కాస్త వాతావరణం చల్లబడితే బాగుంటుంది. ప్లీజ్ అబ్బా నచ్చితే లైక్ చేయండి.